ఒక ఐఫోన్ వల్ల ఒక ఫ్యామిలీలో ముగ్గురి ప్రాణాలు ఒకేసారి పోయాయని జెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది గదా మనకు. ఆ న్యూస్ యొక్క యాక్చువల్ స్టోరీ ఏందో నేను మీకిప్పుడు జెప్తా. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అయితే ఛత్రపతి సంభాజీ నగర్ అనే డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర స్టేట్‌లో అయితే ఉంది. అక్కడి నుంచి 18 ఏండ్ల కునాల్ అనే ఒక వ్యక్తి ఏం జేశిండంటే ఐఫోన్ అయితే కొన్నాడంట. ఇంట్లోళ్ళకి జెప్పకుండా ఈఎంఐ పెట్టి ఐఫోన్ అయితే కొన్నాడు. ఫస్ట్ కొన్ని రోజులు ఎట్లాగోలాగా మేనేజ్ అయితే జేశిండు. ఇంగ ఆ తర్వాత మిగిలిన ఇన్‌స్టాల్‌మెంట్స్ కట్టాలి గదా! ఈఎంఐ తీసుకున్నాక. అవి కట్టలేక ఏం జేశిండంటే ఇంట్లోళ్ళకి జెప్పిండంట. ఇట్లా నేనొక ఐఫోన్ తీసుకున్నా ఈఎంఐ పెట్టి. కొంచెం మీరు రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది కట్టేయండి. నాకీ ఫోన్ గావాలని జెప్పి. అయితే ఇంట్లోళ్ళు ఫస్ట్ ఇట్లా కోప్పడ్డారంట సడెన్‌గా. "ఏంది నువ్వు మాకు జెప్పకుండా ఐఫోన్ గొన్నావు" అని జెప్పి. అంటే ఇది ప్రతి ఇంట్లో కామన్‌గా జరిగేదే గదా! ఇప్పుడేమన్నా చెప్పకుండా మన పనులు జేస్తే కోపమొస్తది ఆటోమేటిక్‌గా. అయితే ఈ విషయంపై వాళ్ళ ఇంట్లో కొన్ని గొడవలైతే జరిగాయి. ఇంకా ఆ తర్వాత కునాల్ ఏం జేశిండంటే, వాళ్ళ ఇంటి దగ్గరున్న ఒక హిల్లీ ఏరియా, ఒక కొండ ప్రాంతం దగ్గరికెళ్ళి అక్కడ ఎడ్జ్‌లో నిలబడి ఇగ వాళ్ళ ఫ్యామిలీతో ఇట్లా కంటిన్యూయస్‌గా ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉండగా, అతను సడెన్‌గా ఆ కొండ మీద నుంచి దుంకిండంట. అట్లా దుంకినాక ఏమైంది, ఇంగ వాళ్ళ పేరెంట్స్ గూడా షాక్ అయ్యి, పానిక్ అయ్యి ఇంగేం జేయాలో దెలవక ఇట్లా ముందుకెళ్ళేసరికి వాళ్ళు గూడా ఇంక ఒకేసారి కింద పడ్డారు. అట్లా ఒకేసారి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది. సో, దీన్ని బట్టి మీరేం అర్థం జేసుకోవాలంటే, ఇప్పుడు ఐఫోన్ కొంటే స్టేటసొస్తది. ఐఫోన్ కొంటే అందరూ మనకి ఇజ్జతిస్తారు. ఇది గాదు ఇక్కడ పాయింట్. అసలు నిన్ను ఐఫోన్ కొనొద్దు, ఐఫోన్ వేస్టు అని నేనిప్పుడేమనను. ఎందుకంటే అది కొనడం, కొనకపోవడం నీ పర్సనల్ చాయిస్. కానీ నీ ఫైనాన్షియల్ కండిషన్ ఎప్పుడైతే స్టేబుల్‌గుండి, నీ ఫైనాన్షియల్ కండిషన్ ప్రాబ్లమ్ లేదని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, అప్పుడే నువ్వు ఐఫోన్ కొనాలనే ఆలోచన పెట్టుకో. అంతేగాని నీ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పుడు ఐఫోన్ కొనుక్కొని ఏతులు కొట్టాలని ప్రయత్నం అయితే అస్సలు జేయకు. ఏతులకు పోయి, ఈఎంఐలకు పోయి ఐఫోన్ తెచ్చుకొని, ఇబ్బంది పడి, ఇంట్లోళ్ళని ఇబ్బంది పెట్టి అవసరమా మనకు జెప్పు ఇవన్నీ?